హలో పిల్లలు, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏపీ ఫిజిక్స్ వాళ్ళ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఫిజిక్స్ టీచర్, నా పేరు మొహమ్మద్ బిలాల్. యాసిడ్, బేసెస్ అండ్ సాల్ట్స్ పార్ట్ 4 తో మళ్ళీ ముందుకు వచ్చేసాను. సో రండి ఈ రోజు క్లాస్ ని స్టార్ట్ చేద్దాం. వాట్ హ్యాపెన్స్ వెన్ యాసిడ్ ఆర్ బేస్ డిజాల్వ్స్ ఇన్ వాటర్? యాసిడ్ లేదా బేస్ వాటర్ లో డిజాల్వ్ అయితే ఏం జరుగుతుందో చూద్దామా? సో టేక్ సమ్ యాసిడ్స్ సచ్ as HCl, H2SO4, acetic acid, CH3COOH, and take some bases NaOH, KOH, potassium hydroxide, and MgOH twice, magnesium hydroxide. కొన్ని యాసిడ్స్ తీసుకున్నాం, కొన్ని బేసెస్ తీసుకున్నాం. వాటర్ లో డిజాల్వ్ అయితే, వాటర్ లో కరిగించినప్పుడు ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. ఈ యాసిడ్స్ లేదా బేసెస్ వాటర్ లో డిజాల్వ్ అయినప్పుడు ఏం అయాన్స్ ని ఇస్తాయో ఇప్పుడు చూద్దాం. సో HCl వాటర్ లో డిజాల్వ్ అయితే H3O+ అయాన్స్ ని ఇస్తాయి అండ్ Cl- అయాన్ ని ఇస్తాయి. అదే విధంగా H2SO4 వాటర్ లో డిజాల్వ్ అయితే ఏం అయాన్స్ ఇస్తాయంటే H3O+ అండ్ HSO4- అయాన్స్. అదే విధంగా చూడండి, ఎసిటిక్ యాసిడ్ H3O+ ప్లస్ CH3COO-. NaOH చూద్దాం. వాటర్ లో రియాక్ట్ అయితే ఏం జరుగుతుందంటే Na+OH-. అదే విధంగా KOH K+OH-. అదే విధంగా MgOH twice Mg+2 and OH-. 2OH-. సో ఇక్కడ మీరు గమనిస్తుంటారు, యాసిడ్స్ లో కామన్ గా ఏమైనా ఉంది H3O+. సో దీన్ని మనము హైడ్రోనియం అయాన్ కూడా అంటాం. హైడ్రోనియం అయాన్ ఎందుకంటే H+ అనేది సింగిల్ గా ఎగ్జిస్ట్ గా ఉండదు కాబట్టి అది వాటర్ తో రియాక్ట్ ఏ విధంగా ఉంటుందంటే H3O+ అయాన్ గా ఉంటుంది. సో దాన్ని మనం ఏమంటామంటే హైడ్రోనియం అయాన్ అంటాం. బేసెస్ వాటర్ లో డిజాల్వ్ అయినప్పుడు కామన్ గా OH- అయాన్స్ ని ఇస్తున్నాయి. సో దీన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు, యాసిడ్స్ బేసెస్ వాటర్ లో డిజాల్వ్ అయినప్పుడు అయాన్స్ ని ఏం చేస్తాయి, ప్రొడ్యూస్ చేస్తాయి అనేది. సో దాన్ని పదాం నెక్స్ట్ టాపిక్ కి. Strength of acid or base, or explain a test whether the acid or base is strong or weak. మీకు ఇచ్చిన యాసిడ్ లేదా బేస్ స్ట్రాంగ్ గా వీక్ అనేది ఎలా తెలుసుకుంటారంటే ఒక చిన్న యాక్టివిటీ ద్వారా, చిన్న టెస్ట్ ద్వారా మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ద గివెన్ యాసిడ్ ఆర్ బేస్ ఈజ్ స్ట్రాంగ్ ఆర్ వీక్. టు డూ దిస్ యాక్టివిటీ we need some materials. The materials are HCl acid, acetic acid, sodium hydroxide, ammonium hydroxide, connecting wires, battery, key, bulb, graphite rods, and beaker. These are the materials required to test whether the given acid or base is strong or weak. సో ఈ మెటీరియల్స్ యూజ్ చేసి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే మనకి ఇచ్చిన యాసిడ్ లేదా బేస్ స్ట్రాంగ్ గా వీక్ అనేది తెలుసుకోవచ్చు. సింపుల్ టెస్ట్ అండి, చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ప్రిపేర్ ది సొల్యూషన్స్ ఆఫ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్, సోడియం హైడ్రాక్సైడ్ అండ్ అమోనియం హైడ్రాక్సైడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, సొల్యూషన్స్ ప్రిపేర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ బీకర్ లోకి ఫస్ట్ HCl యాసిడ్ తీసుకోవాలి, డైల్యూట్ HCl యాసిడ్ తీసుకోవాలి. స్విచ్ ఆన్ చేయాలి. స్విచ్ ఆన్ చేసిన తర్వాత బల్బ్ యొక్క బ్రైట్నెస్ ని అబ్జర్వ్ చేయాలి, దాన్ని నోట్ చేసుకోవాలి. ఇదే ఎక్స్పెరిమెంట్ ని రిపీట్ చేయాలి. రిపీట్ చేసి ప్రతిసారి బల్బ్ యొక్క బ్రైట్నెస్ ని అబ్జర్వ్ చేయాలి. సో రిజల్ట్ ఏమంటే ఏ సొల్యూషన్ లో బల్బ్ అనేది బ్రైట్ గా వెలుగుతుందో అది స్ట్రాంగ్, డిమ్ గా వెలుగుతుందో లేకపోతే ఇంటెన్సిటీ ఆఫ్ బల్బ్ అనేది తక్కువగా ఉంటుందో అది వీక్. ఇప్పుడు చూద్దామా, నోట్ చేసుకోండి ప్రొసీజర్.
prepare solutions of HCl, H2SO4, NaOH and NH4OH. Take dilute HCl solution in a beaker. Arrange the apparatus as shown in the figure. As shown in the figure. First of all ఏం చేసుకోవాలి, సొల్యూషన్స్ ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత డైల్యూట్ హెచ్సిఎల్ సొల్యూషన్ ని బీకర్ లో తీసుకోవాలి అండ్ ఆపరేటర్స్ ని ఫిగర్ లో చూపిన విధంగా సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే స్విచ్ అండ్ ది కీ. Observe the brightness of bulb. అయిపోయిందా? నోట్ చేసుకోండి. నెక్స్ట్ బ్రైట్నెస్ ని అబ్జర్వ్ చేయాలి. రిపీట్ ది సేమ్ ఎక్స్పెరిమెంట్ with CH3COOH, NaOH and NH4OH. Observations. The bulb glows brightly in HCl and NaOH solutions, and the intensity of bulb decreases in CH3COOH and NH4OH. ఈ యాక్టివిటీ మనం ఏం అబ్జర్వ్ చేస్తామంటే బల్బ్ బ్రైట్ గా HCl NaOH సొల్యూషన్ లో మాత్రమే వెలుగుతుంది. మళ్ళీ కాస్త లెస్ బ్రైట్ గా CH3COOH NH4OH సొల్యూషన్ లో వెలుగుతుంది. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే HCl NaOH లో ఎక్కువ అయాన్స్ ఉన్నాయి కాబట్టి అవి స్ట్రాంగ్ యాసిడ్ అండ్ బేస్. అదేవిధంగా CH3COOH NH4OH సొల్యూషన్ లో తక్కువ అయాన్స్ ఉన్నాయి కాబట్టి సో అవి వీక్ బేస్ అండ్ యాసిడ్ గా చెప్పుకోవచ్చు. సో నోట్ చేసుకోండి. విచ్ ఇండికేట్స్ మోర్ ions, that is H3O plus in HCl solution and OH minus in NaOH solution. So they are strong యాసిడ్ అండ్ బేస్. చూడండి, బ్రైట్ గా వెలిగిందంటే అర్థమేమి? HCl సొల్యూషన్ లో ఎక్కువగా అయాన్స్ ఉన్నాయి. ఏం అయాన్స్? H3O ప్లస్ అయాన్స్. సో HCl ఈస్ కన్సిడర్ యాజ్ స్ట్రాంగ్ యాసిడ్. అదే విధంగా NaOH లో కూడా ఎక్కువగా OH మైనస్ అయాన్స్ ఉన్నాయి కాబట్టి లైట్ అనేది బ్రైట్ గా వెలిగింది. సో దాని అర్థమేమి? NaOH సొల్యూషన్ ఈజ్ ఏ స్ట్రాంగ్ బేస్. CH3COOH and NH4OH
contains less number of H3O plus and OH minus ions. So they are weak acid and base. చూడండి, అమోనియం సొల్యూషన్ లో అండ్ ఎసిటిక్ యాసిడ్ సొల్యూషన్ లో బల్బ్ అనేది చాలా డిమ్ గా వెలుగుతుంది. సో దానికి కారణం ఏమంటే ఆ సొల్యూషన్స్ లో అయాన్స్ అనేవి తక్కువగా ఉంటాయి. సో కాబట్టి అవి వీక్ అని చెప్పొచ్చు. సో కాబట్టి ఇక్కడ ఎసిటిక్ యాసిడ్ విత్ ఏ వీక్ యాసిడ్ అండ్ అమోనియం హైడ్రాక్సైడ్ is also a weak base. From this activity we easily identify whether the given acid or base is strong or weak. సో మీకు ఇచ్చిన యాసిడ్ స్ట్రాంగ్ గా లేదా వీక్, అదే విధంగా బేస్ స్ట్రాంగ్ గా వీక్ అనేది ఈజీగా ఈ యాక్టివిటీ ద్వారా మనం తెలుసుకోవచ్చు. బల్బ్ బ్రైట్ గా వెలిగితే స్ట్రాంగ్ యాసిడ్ అని లేదా స్ట్రాంగ్ బేస్ అని, లెస్ బ్రైట్ గా వెలిగితే వీక్ యాసిడ్ అని లేదా వీక్ బేస్ అని. The universal indicator can also be used to test the strength of acid or base. What is a universal indicator? Universal indicator is a mixture of several indicators. So, several indicators యొక్క మిశ్రమమే universal indicator. It shows different color at a different concentration of hydrogen ions. సో హైడ్రోజన్ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ ని బట్టి ఈ యూనివర్సల్ ఇండికేటర్ యొక్క కలర్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. చూసి ఆ కలర్ ని చూసి మనము డిసైడ్ చేసుకోవచ్చు ఇది స్ట్రాంగ్ యాసిడా, వీక్ యాసిడా, స్ట్రాంగ్ బేసా, వీక్ బేసా అని. ఎగ్జాంపుల్ ఫర్ యూనివర్సల్ ఇండికేటర్ ఈస్ pH పేపర్. హోప్ యు అండర్స్టాండ్ టుడేస్ క్లాస్. సో మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు అంటాను. అప్పటిదాకా జై హింద్.